గలీజ్ మాటలు వస్తాయమ్మా. ఇక అంతకంటే ఎక్కువ మంచి మాటలు రావు, అంతకంటే గలీజ్గా వస్తాయి. వాడు మంచోడు కాదు. ఏం చేసిండు బెట చెప్పు, మాకు ఏమైనా చేసిండా? ఇండ్లు కట్టిస్తా అన్నాడు, ఇండ్లు లేవు. ఇప్పుడు మేము కిరాయిలతో బతుకుతున్నాం, గుడిసెలలోనో గుట్టనో ఎట్నో బతుకుతున్నాం. వాడు ఏం చేసిండు బెట మాకు? ఒంటరి మహిళలకు పింఛన్ రాసి ఉన్నాడు, అది బి లేదు. ఇండ్లు ఇస్తా అన్నాడు, ఇండ్లు లేవు. మేము ఎట్లా బతకాలి చెప్పు? వాని మొక్కలు గలీజు వాడు. కేసీఆర్ ఆయన కడుపు చల్లకుండా విన్నావా? ఆయన ఏం చేసినా చేయకున్నా మర్యాద మనిషి, విన్నావా? చాలా మంచి మనిషి. ఈ కొడుకు మంచోడు కాదు, అంతే. ఇక నేను చెప్పేది అంతనే. రాలే, ఏ చీర లేదు మాకు. మాకు ఎవ్వరికి లేవు బేట. వచ్చినాక మేము ఎందుకు అబద్ధం ఆడతాం? ఆడ పేర్లు కూడా రాసి ఉంటాయి కదా ఇచ్చిన కాడ, వాడిని చూసుకోమని ఒకసారి. శివకన్న గుంతకన్న శివకన్న వాడు ఇక తిట్టిందని కూడా అందులో రాని ఆ రేవంత్ గారిని ఇష్టం వచ్చినట్టు తిడతాం. నా చూడు అంటాం అంటాం. మాకేం చేసిండు వాడు? ఏం చేసిండు? ఇది చేసిండు అమ్మ, చేసిండు కదా అమ్మ అని మీరు అనుండి మేము ఒప్పుకుంటాం. వాడు ఏం చేసిండు బేట మాకు? మహిళలకి ఫ్రీ బస్ పెట్టే, మొన్ననేమో ఇందిరమ్మ చీరలు ఇచ్చే, రేపు మీ అందరినీ కోటేశ్వరం చేస్తాడంట. ఏది మరి? ఇదేనా కోటేశ్వర్లు? ఇంతేనా? ఇదేనా మాకు? ఆడ అమ్ముకునేటోళ్ళం ఇక్కడికి దొబ్బిండు వాడు. పోలీసు వాళ్ళను దొబ్బిండు, పోలీసు వాళ్ళను పంపించిండు వీడికి. తీయరు పట్టురు పాయరు మా అని గలీజ్ నాకు మరి అట్లనే వస్తాయి బేట. తీయరు అని అంటే తీసేసినాం, తీసి ఇక్కడ పెట్టుకున్నాం. ఈడ కూడా గిరాకు లేదు మాకు. ఎట్లా బతకాలి బేట చెప్పు? మేము కొడుకులు మాకు అన్నం పెడతారా? బిడ్డలు అన్నం పెడతారా? మా కష్టం చేసుకొని మేమే బతకాలి. ఎవరు పెడతారు బేట? వస్తుంది ఇంటిమి, లేకుంటే వంటిమి.